4 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. శుక్రవారం సాయంత్రం నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా కూడా అంటే బంక్ నిర్వాహకులు మాత్రం తమ చేతి ఓటని మాత్రం భారీ లెవెల్ ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ సైతం కూడా 110 ట్యాంకుల వరకు కూడా అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖమ్మం సరఫరా అవుతుందని చెప్పినా కానీ ఇంకా అంటే పెట్రోల్ బంకుల వద్ద మాత్రం తాళ్లు కట్టేసి ఇంకా భారీ క్యూ కొనసాగుతున్న నేపథ్యం అవుతుంది. మరియు చెప్పుకోవచ్చు ఒక 2 వీలర్కి మాత్రం కేవలం ఒక 5 లీటర్లు మాత్రమే పెట్రోల్ సరఫరా చేస్తున్నారు. మరోవైపున ట్రాక్టర్లకు అయితే మాత్రం 1500 నుంచి 2000 వరకు ట్రాక్టర్లకు డీజిల్ సరఫరా చేస్తున్నారు. మరోవైపున లారీలకు మాత్రం 5000 రూపాయలు మాత్రమే డీజిల్ సరఫరా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున అర్ధరాత్రి పూట ఇదే బంక్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న బంకులోనే అర్ధరాత్రి పూట మాత్రం రాత్రి వరకు కూడా లైట్లు బంద్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తున్న నేపథ్యం అవుతుంది. దీనికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారులకు, సివిల్ సప్లై అధికారులకు మనం అంటే వాళ్ళకి సమాచారం అందించినా కానీ వాళ్ళు చేతులు తీసిన పరిస్థితి ఉంది. మరోవైపున అంటే డీజిల్ లెక్క కూడా చూసుకోవచ్చు, చాలా వరకు లారీ బంక్ దగ్గరకు వచ్చేసి కదలేని పరిస్థితి నెలకొంది. అంటే ఆ రకంగా ఉంటుంది, ఎక్కడ చూసినా సరే ఇదే పొజిషన్ నెలకొని ఉంది. అంటే ఒకవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఉన్నటువంటి వందలాది బంకులు ఓవరాల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బంకుల పరిస్థితి కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఖమ్మం జిల్లాలో సుమారు 80 బంకుల పైకి ఉంది. మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 60 బంకుల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిస్థితి కూడా దాదాపు ఇలానే పరిస్థితి ఉంది. కొన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బంకులకు, మరోవైపున కొన్ని సహకార సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న బంకులకు మినహా మిగతా బంకులలో ఎక్కడా కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేని పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపున బంకు నిర్వాహకులు మాత్రం తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు లేదా బడా కాంట్రాక్టర్లు వేదకు, మరోవైపున చూసుకుంటే మాత్రం బిల్డర్స్ కు లేకుంటే ప్రైవేట్ స్కూల్ యజమాని వాళ్ళకు వీళ్ళకి మాత్రమే సకాలంలో వాళ్ళకు డీజిల్ అడిగినంత వాళ్ళు సరఫరా చేస్తున్నట్టుగా ఆరోపణలు వినపడుతున్నాయి. వాస్తవానికి అయితే మాత్రం అసలు బడా కాంట్రాక్టర్లకు కావచ్చు, ప్రైవేటు వాహనాలకు అంటే ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ సంబంధించిన వాహనాలకు కావచ్చు, మిగతా వాటికి కూడా సరఫరా చేయాలని ఎక్కడ కూడా అధికారులు చెప్పట్లేదు. వాళ్ళంతా కూడా తాత్కాలిక నిలిపివేయాలంటూ చెప్తున్నారు. కానీ అలాంటిది ఏం లేకుండా ఒక ప్రొక్లైన్ ఆపరేటర్ల కాంచి మొదలుపెట్టి, రోడ్డు వర్క్ చేసే వాళ్ళ కాంచి మొదలుపెట్టి, లేదా ఏదైనా క్రషర్ మిల్ నడిపే వాళ్ళు కావచ్చు, గ్రానైట్ వ్యాపారులు కావచ్చు, ఇలాంటి వీళ్ళందరికీ భారీగా కాంట్రాక్టు చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి క్యాన్లలో మొత్తానికైతే క్యాన్లలోనే మొత్తం వీళ్ళకు సరఫరా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. వాహనాలకు మాత్రం మరి అంటే ఒక 500 లోపు మాత్రమే వాళ్ళకు పెట్రోల్ అందిస్తున్నారు. మరలా ఇంకోసారి పెట్రోల్ దొరుకుతామన్న భ్రమలో కూడా ఈ యొక్క స్థానిక అంటే వాహనదారులు ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు చూసుకోవచ్చు వాహనాలతో పాటుగా క్యాన్లకు సైతం కూడా బండ్లకు క్యాన్లకు పట్టుకొని వచ్చి డీజిల్ కోసం పైసలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపున ప్రభుత్వ అధికారులు మాత్రం డీజిల్ కానీ పెట్రోల్ కానీ సకాలంలో అందుబాటులో ఉంది అని చెబుతున్నా కానీ వినియోగదారుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. మరోవైపున బంక్ నిర్వాహకులు కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు, ఇంకా షార్టేజ్ ఉందనేది చెప్తున్నారు. 110 వాహనాలు ఓన్లీ ఖమ్మం జిల్లాకి మాత్రమే రాత్రి వచ్చినా కానీ ఇప్పుడు ఏ బంకులో చూసినా సరే